వేసవి తాపం నుండి మూగజీవాలను కాపాడేందుకు ఒంగోలు నగరపాలక సంస్థ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టింది. రికార్డు స్థాయిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో మూగజీవాలను వేసవి తాపం నుండి కాపాడేందుకు ప్రత్యేక నీటి తొట్టెలతో పాటు నీటి ముంతలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచ పశు వైద్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని మేయర్ గంగాడ సుజాత్తో కలిసి కలెక్టర్ తమీం అన్సారియా ప్రారంభించారు. కార్యక్రమానికి విచ్చేసిన కలెక్టర్కు కమిషనర్ వెంకటేశ్వరరావు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. అనంతరం నగరపాలక సంస్థ మూగజీవాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ముంతలు, నీటి తొట్టెలతో కలెక్టర్ నీటిని నింపారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఏప్రిల్ చివరి వారంలో పశు వైద్య వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అందులో భాగంగా నేడు మూగజీవాలు ఎండబారిన పడకుండా వాటికి తాగునీరు అందించేలా ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని తెలిపారు. మూగజీవాలను కాపాడుకునే క్రమంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా వాటిని వేసవి తాపం నుండి రక్షించేందుకు నీటి తొట్టెలను ఏర్పాటు చేసి నీటిని నింపాలని సూచించారు. చెట్ల మీద ఉండే వివిధ రకాల పక్షుల కోసం ముంతలను ఏర్పాటు చేసి వాటిలో ఎల్లప్పుడూ నీటిని ఉంచేలా చూసుకోవాలని సూచించారు. జంతు ప్రేమికులందరూ ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, సూర్యశ్రీ దివ్యాంగుల ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు మండవ మురళీకృష్ణ, సేవ్ ది యానిమల్ ఫౌండేషన్ అధ్యక్షురాలు టి దివ్యతో పాటు మున్సిపల్ అధికారులు, కార్పొరేటర్లు, జంతు ప్రేమికులు పాల్గొన్నారు. వెటర్నరీ డే సందర్భంగా ఒక మంచి కార్యక్రమానికి నగరపాలక సంస్థ శ్రీకారం చుట్టింది. దానికి గాను గౌరవ కలెక్టర్ గారు మాకు ముఖ్య అతిథిగా రావడం మాకు చాలా సంతోషం. కలెక్టర్ మేడం గారు ఎప్పుడు మేము ఏది అడిగినా కూడా కాదనకుండా ఒక మంచి కార్యక్రమం అన్నప్పుడు చిన్నదా పెద్దదని కూడా చూడకుండా అవసరాన్ని బట్టి అందరికీ అందుబాటులో ఉండడం అనేది మన అదృష్టం. అయితే ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పక్షులకు, జంతువులకు వాటర్ అందించడం అనే కార్యక్రమాన్ని నగరపాలక సంస్థ చేపట్టింది. దానికి కానీ పార్కుల్లో మనము మట్టి కుండల్లో ఉట్లు కట్టి ప్రతి చెట్లకి కూడా నీళ్లు పోసి పెట్టడం అనేది ఒకటి. రెండోది ఏంటంటే కుక్కలకి సిమెంటు కుండీల్లాగా కట్టించి దాన్ని తొట్టెలు పెట్టి అక్కడక్కడ దాన్ని నీళ్లు పోసి పెట్టడం అనేది రెండో కార్యక్రమం. ఈ రెండిటి వలన పక్షులకి అటు జంతువులకి కూడా ఎండాకాలం మనమే బయట ఉండి తిరగలేకపోతున్నాము. ఈ వేడికి తట్టుకోలేక ఎక్కడ నీళ్లు దొరుకుతాయి, ఎక్కడ మజ్జి దొరుకుతుందని చూస్తుంటాము. కానీ కుక్కలు నోరు తెరిచి అడగలేవు, పక్షులు కూడా అడగలేవు, మూగజీవాలు కాబట్టి వాటిని సంరక్షించే బాధ్యత ప్రభుత్వం కూడా తీసుకుంది. కాబట్టి అటు భారత ప్రభుత్వం అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టమన్న ఆదేశాల మేరకు, అలాగే మా యొక్క ఒంగోలు మన ఎమ్మెల్యే గారు కూడా సూచనల మేరకు ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సో ఈరోజు వరల్డ్ వెటర్నరీ డే సందర్భంగా ఇక్కడ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ సంస్థ ద్వారా పక్షుల కోసం, జంతువుల కోసం నీటి తొట్టిని దాదాపు ఒక 50 తొట్టిని ఏర్పాటు చేసి ఉన్నారు. అదేవిధంగా పక్షుల కోసం కూడా నీటి సరఫరా చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ సీజన్ ఎక్కువ మనము ప్రజల కోసం చలివేంద్రం అవి అన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాము. వాటితో పాటు మనకున్న ఇక్కడ ఉన్న జంతువులు, పక్షుల కోసం కూడా సమ్మర్ సీజన్స్ వారు కూడా ఈక్వల్లీ ఇబ్బంది పడతారు. కాబట్టి దాన్ని గుర్తించి జంతువుల కోసం, పక్షుల కోసం నీటి ప్రొవైడ్ చేయడానికి ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్స్, అదేవిధంగా మన డిస్ట్రిక్ట్లో ఉన్న అనిమల్ వెల్ఫేర్, అనిమల్ లవర్స్ అందరికీ కూడా, ముఖ్యంగా ఇక్కడ సేవ్ ద అనిమల్ ఫౌండేషన్ చాలా యాక్టివ్గా అనిమల్ వెల్ఫేర్లో ఇక్కడ పనిచేస్తున్నారు. ఎందుకంటే జంతువులన్నీ కూడా మనుషులపై దాడి చేస్తున్నాయి. రీసెంట్గా గుంటూరులో డాగ్స్ పిల్లలపై దాడి చేస్తాయి. సో దానికి మూల కారణం అన్వేషిస్తే జంతువులన్నిటి కూడా సరైనటువంటి నీటి వసతి, ఆహారం లేక అవి ఈ విధంగా చెప్పుకోవడానికి వీలు కాక అగ్రెసివ్గా దాడి చేస్తున్నాయి. ఈ సున్నితమైన అంశాన్ని మనం సున్నితంగానే పరిష్కరించాల్సి ఉంది. కాబట్టి సో అన్ని చోట్ల ఈ విధంగా నీటి తొట్లు ఏర్పాటు చేస్తే ఎండాకాలంలో తాగడానికి వాటికి నీరు ఉంటుంది. సో దాంతో కొంత శాంతిస్తాయనే ఉద్దేశంతో ఈ చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అట్లాగే మా మురళి గారు వీళ్ళందరూ కూడా మరిన్ని తొట్లు వాళ్ళు కూడా సేవా సంస్థ ద్వారా అందించి, మేము కార్పొరేషన్ తరఫున కూడా ప్రజెంట్ ఒక 50 ఇస్తున్నాము. అట్లాగే ఇంకొక 100 పైన మేము అవసరమైతే అందిస్తామని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం.